హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎన్ఆర్ టీవీ మీడియా. సో మొత్తానికి నిన్న కేసీఆర్ గారు పార్టీ మీటింగ్ నిన్న నిర్వహించారు. అసలు ఆల్మోస్ట్ ఎలక్షన్ అయిపోయి ఓడిపోయి 1.5 ఇయర్ తర్వాత, అంటే 1.5 సంవత్సరం తర్వాత ఇవాళ అందరూ మాజీ ఎమ్మెల్యేల దగ్గర నుండి ప్రజెంట్ ఎమ్మెల్యేలు వీళ్ళందరితో కూడా నిన్న పార్టీ ఆఫీస్లో మీటింగ్ అనేది నిర్వహించారు కేసీఆర్ గారు. సో అందరూ ఈగర్గా వెయిట్ చేశారు. అసలు ఇక రేవంత్ సర్కార్ మీద ఫుల్ ఫైర్ అవుతారు కేసీఆర్ గారు. ఇక నుండి కేసీఆర్ 2.0 మనం చూడబోతున్నామని చెప్పేసి అందరూ ఈగర్గా వెయిట్ చేశారు. బట్ ఏమైందేమో కానీ అసలు దాని గురించి అంతగా న్యూస్ ఎక్కడే కానీ సర్క్యులేట్ అవ్వలేదు. అసలు లోపల ఏం మాట్లాడుకున్నారో కూడా బయట ఇప్పటికీ తెలియని పరిస్థితి. సో జనరల్గా అందరూ లైవ్ అనుకున్నారు, బట్ లైవ్ అనేది ఇవ్వలేదు. సో అంతర్గత మీటింగ్ లానే దాన్ని ఉంచారు. అంటే లోపల జరిగిన సమావేశాలన్నీ కూడా బయట అంతగా రాకుండా కూడా చాలా జాగ్రత్త పడ్డారు. దాని తర్వాత కేటీఆర్ గారు కొంత ప్రెస్ మీట్ పెట్టి కొంత ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా బట్ అది అంత హైలైట్ అవ్వలేదు, వైరల్ అవ్వలేదు. సో ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం వచ్చేసి కేసీఆర్ గారు నిన్న మాట్లాడిన అంశాల్లో అతి కీలకమైన అంశం ఒకటి ఇప్పుడు చాలా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఆ అంశమే ఇది. తెలంగాణలోకి మళ్ళీ చంద్రబాబు ఎన్డీఏ రూపంలో అడుగుపెట్టే ప్రయత్నం అని చెప్పేసి నిన్న కేసీఆర్ గారు అక్కడ పార్టీ నాయకులు ఉద్దేశించి చెప్పిన మాట. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఇక్కడ తెలంగాణలో తట్టాబుట్టా సర్దేసి ఆంధ్రాకి వెళ్ళిపోయారు కదా, అలాంటి నేత మరొక్కసారి ఇక్కడ తెలంగాణలో రాబోతున్నారు. ఎన్డీఏ కూటమితో జత కలిసి మళ్ళీ రాబోతున్నారు. ఇప్పుడు ఏదైతే ఆంధ్రాలో ఎన్డీఏ కూటమి కలిసి ఉందో, జనసేన, బీజేపీ, టీడీపీ ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో అదే కూటమి కూడా భవిష్యత్తులో త్వరలో తెలంగాణలో కూడా అదే కూటమి మళ్ళీ పోటీ చేసే అవకాశం అయితే దాదాపుగా ఉంది. దాన్ని ఇక్కడ కేసీఆర్ గారు ప్రస్తావించారు. ఎన్డీఏ రూపంలో అడుగుపెట్టే ప్రయత్నాలు, నాడు రాష్ట్ర ఏర్పాటుకు అడ్డపడ్డ ఆయన ఇక్కడికి రాకుండా అడ్డుకోవాలి. ఏంటంటే ఇది మరీ దారుణం. కాకపోతే ఇప్పుడు బీఆర్ఎస్ అంటే ఏంటి? భారత రాష్ట్ర సమితి. తెలంగాణ రాష్ట్ర సమితి ఉన్న ఒక పార్టీని భారత రాష్ట్ర సమితిగా మార్చి అన్ని రాష్ట్రాల్లో కూడా బ్రాంచెస్ కూడా ఓపెన్ చేసి, అన్నీ అంటే కొన్నేళ్ళండి, కొన్ని రాష్ట్రాల్లో బ్రాంచెస్ ఓపెన్ చేసి అక్కడ కూడా మేము పోటీ చేస్తామని చెప్పేసి తెగ హడావిడి చేశారు గతంలో ఇదే బీఆర్ఎస్ పార్టీ నాయకులు. మహారాష్ట్రలో భారీ ర్యాలీగా వెళ్ళారు. ఆంధ్రాలో గుంటూరులో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేశారు. ఇవన్నీ మనం చేసాం. ఇంకా మామూలు ప్రాంతీయ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారిపోయి దేశంలో ఎక్కడన్నా పోటీ చేయొచ్చంట. అదే టీడీపీ పార్టీ మాత్రం ఆంధ్రాలో ఇక్కడ తెలంగాణలో అడుగు పెట్టకూడదంట. ఇదేం లాజిక్? ఇది అసలు లాజికే కాదు కదా ఇది. దీనికి చెప్తున్న ఆయన మాట, నాడు రాష్ట్ర ఏర్పాటుకు అడ్డపడ్డ ఆయన్ని ఇక్కడికి రాకుండా అడ్డుకోవాలి అంట. సో చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రాష్ట్రం రాకుండా అడ్డుపడ్డారా, లేకపోతే ఆయన తన అభిప్రాయాన్ని అనుకూలంగా వెల్లడించారని చెప్పేసి ప్రతి ఒక్క తెలంగాణ వాసికి కూడా తెలుసు. సో తెలంగాణకు అడ్డుకున్నారు కాబట్టి ఆయన రానివ్వకూడదు అంటున్నారు. మరి ఆంధ్ర నుండి తెలంగాణనే ఏర్పాటు చేసిన కేసీఆర్ గారు మరి ఏ నమ్మకంతో ఆంధ్రాలో పార్టీ పెట్టారు? అక్కడ కూడా పోటీ చేయాలని చెప్పేసి ఏ రకంగా ఆయన డిసైడ్ అయ్యారు? జనసేన నుండి చంద్రశేఖర్ని ఆయన్ని తీసుకొని అక్కడ పార్టీ అధ్యక్షునిగా నియమించారు కదా, తోటా చంద్రశేఖర్ని. మరి ఇవన్నీ ఏ రకంగా చేశారు ఆయన? అంటే స్టిల్ ఇంకా ఇవి ప్రాంతీయ భావాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలే ఇవన్నీ కూడా. ఇంకా స్టిల్ ఆ సెంటిమెంట్ని ఇంకా కంటిన్యూ చేయాలని చూస్తున్నారు. సో ఆ సెంటిమెంట్ అనేది లాస్ట్ ఎన్నికలతోటే క్లోజ్ అయిపోయింది. గత 10 సంవత్సరాలుగా కూడా బీఆర్ఎస్ ఆ సెంటిమెంట్నే వాడుకుంది. ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్నే వాడుకుని 2 సార్లు అధికారంలో వచ్చింది. సో 2 సార్లు అధికారంలో వచ్చిన బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ మరొక్కసారి ఆ సెంటిమెంట్ని ప్రజల్లో తీసుకెళ్లాలని చూస్తుంది. బట్ ప్రజలైతే ఆ సెంటిమెంట్ని ఎప్పుడో మర్చిపోయారు. ఇప్పుడు ప్రజలు చూసేది, తెలంగాణ ప్రజలు చూస్తోంది కూడా అసలు ఏ పార్టీ అయినా సరే మాకేమి న్యాయం చేస్తారు, మా
జిల్లాకి ఏం అభివృద్ధి చేస్తారు, మా మండలానికి ఏ రకంగా అభివృద్ధి చేస్తారు, మా పల్లెకి ఏ రకంగా అభివృద్ధి చేస్తారు, మాకు ఎలాంటి స్కీమ్స్ ఇస్తారు, ఇవే చూస్తారు ప్రజలు. ఇప్పుడు స్టిల్ తెలంగాణలో కూడా ఇదే చూస్తున్నారు. అంతేగాని ఇంకా స్టిల్ ఇక మేము తెలంగాణ ఆంధ్ర వాళ్ళని రానియము, ఇవన్నీ పోయినాయి గతంలోనే. అసలు అది ముగిసిన అధ్యాయం అది. సో ఇప్పటికీ స్టిల్ సెంటిమెంట్ రాజకీయాలు చేయాలంటే మాత్రం తెలంగాణ ప్రజలు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది కేవలం అభివృద్ధి మాత్రమే. ఇప్పుడు మంత్రులు ఐఏఎస్లు సీఎం మాట వినడం లేదట, ఏడాదిలోనే ఇంత వ్యతిరేకత. ఇదైతే కొంత ఓ రకంగా కొంత కరెక్ట్గానే చెప్పారు. ఎందుకంటే ప్రస్తుతం మంత్రుల మధ్య ఇటు సీఎం రేవంత్ రెడ్డి గారి మధ్య కొంత డిస్టెన్స్ అనేది ఉందనేది చాలా స్పష్టంగా మన అందరికీ తెలుసు. ఎందుకంటే అప్పుడప్పుడు వీళ్ళు ఎంత దాయాలని చూసినా సరే, ఎంత కవర్ చేసినా సరే అప్పుడప్పుడు అది బయటపడుతూ ఉంటుంది. సో మంత్రుల మధ్య ముఖ్యమంత్రి మధ్య కొంత డిస్టెన్స్ అయితే ఉంది. అది ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సిందే. ఏడాదిలోనే ఇంత వ్యతిరేకత, ఇది కూడా ఒక రకంగా కొంత ఒప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మీద రైతులు కావచ్చు, మహిళలు ఫ్రీ బస్ ఇచ్చినా సరే మహిళలు కూడా కొంత అసంతృప్తితోనే ఉన్నారు చాలా మటుకు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇచ్చిన మాట ఏది కూడా ఇంతవరకు నిలబెట్టలేదు. ఇంప్లిమెంట్ చేసిన స్కీమ్స్ అన్నీ కూడా కేవలం అరకొర మాత్రమే ఇంప్లిమెంట్ చేశారు. ఇటు పూర్తిగా రైతు బంధు ఇవ్వలేదు, పూర్తిగా రైతు భరోసా ఇవ్వలేదు, అటు పూర్తిగా రైతు రుణమాఫీ చేయలేదు, ఏది కూడా ఫుల్ఫిల్ చేయలేదు. సో కొంతవరకు అసంతృప్తి అయితే ఉంది. అత్యాశతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు, త్వరలోనే ఉప ఎన్నికలు. ఇదైతే ప్రస్తుతం సుప్రీంకోర్టు అంశంలో ఉంది, పరిధిలో ఉంది ఈ అంశం అనేది. బట్ ఇది సుప్రీంకోర్టు కూడా చాలా సీరియస్గానే తీసుకుంది ఈ అంశం మీద. ఖచ్చితంగా స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందే అని చెప్పేసి. బట్ ఇప్పుడు మాట్లాడడం అనేది కూడా కొంత కరెక్ట్ కాదేమో. ఎందుకంటే గతంలో మరి కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చిన అనేక మంది ఎమ్మెల్యేలని బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా చేర్చుకుంది, మరి వాళ్ళకి అప్పుడు ఆ నియోజకవర్గాల్లో ఎందుకని ఉప ఎన్నికలు రాలేదు? ఇది మొదలెట్టిందే బీఆర్ఎస్ పార్టీ కదా తెలంగాణ ఏర్పడ్డ తర్వాత. గతంలోనే కేసీఆర్ గారు వాళ్ళని రాజీనామా చేపించి మళ్ళీ ఎన్నికలు నిర్వహించి వాళ్ళని పార్టీలో తీసుకుంటే అది వేరుండే. సో గతంలో ఏమో డైరెక్ట్ పార్టీల్లో చేర్చుకొని ఇప్పుడు పార్టీ జంప్ అయిన వాళ్ళ మీద ఇలా ఫైర్ అవ్వడం కరెక్ట్ కాదేమో. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో 153 అసెంబ్లీ సీట్లు, అధికారంలోకి రాబోయేది మనమే. తెలంగాణ ఏర్పాటుపై డాక్యుమెంటరీ, ఏడాది పాటు బీఆర్ఎస్ రజస్తవాలు, కమిటీకి కోఆర్డినేటర్గా హరీష్ రావు. సో బీజేపీపై నో కామెంట్స్. ఇది చాలా కొంచెం ఆసక్తికరమైన మ్యాటర్. ఇది ఏంది? బీజేపీపై నో కామెంట్స్. ఎస్, జనరల్గా కేసీఆర్ గారికి బీజేపీ అంటే అస్సలు సెట్ అవ్వదు, చాలా ఫైర్ అవుతుంటారు. మోదీ గారి మీద కావచ్చు, లేకపోతే ప్రస్తుతం తెలంగాణలో ఉన్న బీజేపీ నాయకుల మీద ఆయన ఎప్పటికప్పుడు ఫైర్ అవుతూనే ఉంటారు. అసలు మరీ ముఖ్యంగా మోదీ గారి నాయకత్వాన్ని ఆయన ఏ రకంగానూ సమర్థించరు. అసలు మోదీ ఇటు కాంగ్రెస్కి ప్రత్యామ్నాయంగా నేను దేశ రాజకీయాల్లో వెళ్ళబోతున్నానని చెప్పేసి గతంలో అనేక సార్లు ఆయన ప్రకటించుకున్నారు. ఏదో కొన్ని ఓడ్లు బండ్లు అవుతాయి, బళ్ళు ఓడ్లు అవుతాయి అంటారు కదా. అలా బీఆర్ఎస్ అధినేత పరిస్థితి కొంచెం తలకిందులైంది కాబట్టి ఇవాళ కొంచెం తగ్గారు. కానీ లేకపోతే ఆయన దేశ స్థాయి రాజకీయాల్లో వెళ్ళే ఆలోచన చేశారు అప్పట్లోనే. సో మొత్తానికైతే నిన్న ఒక మీటింగ్ అనేది నిర్వహించుకున్నారు బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ గారి అధ్యక్షతన. మరి ఆ మీటింగ్లో కూడా చాలా కీలకమైన అంశాల గురించి మాట్లాడారు. చూద్దాం మరి ఏ రకంగా ఈ కేసీఆర్ గారు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని తెర మీదకి తెస్తారు, ప్రజల్లో మరొక్కసారి బీఆర్ఎస్ పార్టీని ఏ రకంగా తీసుకెళ్తారు అనేది మనకు భవిష్యత్తులో తెలుస్తుంది. ఇది వీడియో అండ్ ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. Thank you for watching this video. Thank you.